వెల్కమ్ టు డే 3 ఆఫ్ 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. 16:8 విండో. నా ఈటింగ్ విండో 10 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. సో నేను డే 3ని జీరా వాటర్తో స్టార్ట్ చేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోనికి మూంగ్ దాల్ స్ప్రౌట్స్, బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని సాలడ్ అయితే చేసుకున్నాను. దీనికోసం ఒక కప్పు స్ప్రౌట్స్ని అయితే తీసుకోవాలి. ఈ స్ప్రౌట్స్ నేను ఇంట్లోనే చేసుకున్నానండి, బయట ఎక్కడి నుంచి తీసుకోలేదు. సో ఈ స్ప్రౌట్స్లో కొంచెం ఆనియన్ తురుము వేసుకోవాలి, అలాగే క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత నా దగ్గర కీరా ఉంటే కీరా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. తర్వాత బీట్రూట్ కూడా వేసుకున్నా. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇదైతే చాలా హెల్దీ అండి, మనకి టమ్మీ కూడా చాలా ఫుల్గా ఉంటుంది, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ అయితే అందులో స్క్వీజ్ చేసుకున్నాను. లెమన్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా హైలైట్ అవుతుంది. సో ఇది స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. డైట్లో నేనైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. సాల్ట్ మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది డైట్లో. ఇంకా స్పైస్ కోసం కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి అన్నిటికీ కూడా సాల్ట్, ఈ పెప్పర్, అవన్నీ లెమన్ ఇవన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఇంకా బ్రేక్ఫాస్ట్లోనికి సర్వ్ చేసేసుకోవడమే. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను డైలీ యాక్టివిటీస్ చేసుకున్నా. తర్వాత లంచ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందు నేనైతే రోస్టెడ్ అవిసె గింజల పొడిలో గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒక గ్లాస్ అయితే తాగేశాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి నేను పెసరపప్పు, కొర్రలు వేసుకొని కిచిడి అయితే చేసుకున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత అందులోనే జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత అందులోనే టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉల్లిపాయలు, టమాటాలని మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత అందులోనే మనము కడిగి నానబెట్టుకున్న పెసలని తీసుకోవాలి. తర్వాత అందులోనే నానబెట్టుకున్న కొర్రలను కూడా వేసుకొని బాగా రెండింటిని బాగా కలిపేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అందులో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతే మనకి తొందరగా ఉడకటానికి యూజ్ అవుతుంది. సో నేను ఆ కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు కొర్రలు తీసుకున్నాను కాబట్టి టోటల్గా ఒక గ్లాస్ అయింది కాబట్టి సో నేను ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మనము వాటిని బాయిల్ అవనివ్వాలి. సో మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఇంకా ఉడకనివ్వాలి. కాసేపు అయిన తర్వాత ఇది దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే నా లంచ్ ప్లేట్లోకి ఈ కిచడి, అదేవిధంగా రైతానైతే తీసుకున్నాను. పెరుగుని మీ డైట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి, అది మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాబట్టి నా ఈటింగ్ 6 క్లోజ్ అవుతుంది కాబట్టి 6 o'clockకి నేను ఏబీసీ జ్యూస్ అయితే తీసుకొని డే 3ని అయితే ఫినిష్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.